నమస్తే నా తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. బాగున్నారా అందరూ? మీరు బాగుండాలని చెప్పే ఈ వీడియో. కాకపోతే ఈ వీడియో అందరికి కాదబ్బా, కొంతమందికి మాత్రమే. అది ఎవరంటే, మనం చెప్పుకునే ముందు ఫస్ట్ అయితే కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. 1990ల మనం పెళ్లి చూపులకు పోయితే, ఒకవేళ పెళ్ళి ఓకే అయితే, కట్నం కింద అబ్బాయి ఏం అడిగేటోడు? సైకిల్ పెట్టమని అడిగేటోడు. అది కాస్త 2000 సంవత్సరంలో ఏమైంది? మళ్ళీ వరకట్నం కింద నాకు గడియారం పెడితేనే పెళ్లి చేసుకుంటా అన్నాడు. 2010ల గడియారం వాచ్ వద్దు, నాకు గోల్డ్ అన్న వెండి అన్న కావాలని చెప్పి స్టార్ట్ అయింది. అదే 2020లో ఏమైంది? గోల్డ్తో పాటు నాకు ఒక ఫ్లాట్ రాసియండి, లేదంటే నాకు మీ భూమిలో ఫస్ట్ 2 ఎకరాలు రాసియండి అని చెప్పి స్టార్ట్ చేసిర్రు. మరి కర్మ ఫలితం కావచ్చు, లేదంటే ఆ దేవుడే రాసిండో తెలియదు కానీ 2026లో మాత్రం, అంటే 2024 నుంచి 2026 మధ్యలో ఏం కావాలా బాబు నీకు కట్నం కింద అంటే, లవ్వర్ లేని అమ్మాయి అయితే చాలు నాకు, అక్రమ సంబంధం లేని అమ్మాయి అయితే చాలు నాకు, ఊరిని అవ్వ ఆస్తులు అంతస్తులు అన్నీ మేము సంపాదించుకుంటున్నాం నాయన, కానీ లవ్వర్ లేని అమ్మాయి అయితే చాలు అనే కాడికి వచ్చింది. చిత్రం పాడవాడా చూస్తురు కదా నా వెనకైతే మొత్తం. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూసినట్టయితే చూసుకోండి ఒకసారిగా. పాపం 6 నెలల్లో 554 మంది భర్తల మరణాలట. చిత్రంగా లేదు విననీకి? నాకైతే చిత్రమే అనిపిస్తుంది అబ్బా. ఏం చేసిరు మరి ఈ భర్తలు పాపం? మరి ఎందుకు వీళ్ళ మరణాలు? డేంజర్ జోన్లో మగవాళ్ళ బతుకులట. ఓరి నాయను, 2026లో ఈ 6 నెలల్లో 554 మంది భర్తల మరణాలట. మొత్తం కేసులు 554 అయితే భార్య ప్రియుడి చేత హత్యకు గురైన భర్తలు 322 అట. అమ్మర బాటే, వార్తలు చెప్తుంటే నాకే భయం అవుతుందిరా నాయన. జర జాగ్రత్తగా ఉండురి. భార్య ప్రియుడి చేత హత్యకు గురైన భర్తలు 322 అయితే ఆత్మహత్య చేసుకున్న భర్తలు 232 అట. సరే, వానికి ఇంట్లో పిల్లలతో ప్రాబ్లం ఉందో, లేకుంటే పిల్లలతో ప్రాబ్లం ఉందో, లేకుంటే అప్పులైనాయో, లేకుంటే తల్లిదండ్రులతో ప్రాబ్లం ఉందో, 232 మంది భర్తలు అయితే చచ్చిపోయారు. కానీ తీసేస్తే మరి గిదేంది గీ ముచ్చట? భార్య ప్రియుడి చేత హత్యకు గురైన భర్తలు ఒరిని నాశనం గాల. భార్య ఏంది, ఆ భార్యకు ప్రియుడేంది, ఇద్దరు కలిసి మళ్ళా హత్యలు చేసుడేంది? ఆ హత్యలు పాడువాడా ఎట్లా చేస్తుడంటే ఒకసారి చూడు. ఇగో, కొండ కొండ మీద నుంచి తోసి ఒకరినట. ఇందరుగా మొన్న వార్తలలో అయితే కొండ మించి తుక్క తోసిందట పాపం. ఇగో ఈమె చూడు, ఇగో ఈ దొరసాని ఆర్పిక్తోని, ఎవడైనా ఆర్పిక్తో బాత్రూమ్ కడతారు కానీ భర్త నోట్లే పోతారా? చిత్రం కాకపోతే ఏమో పెళ్ళి చేసుకోవాలంటే భయం అవుతుందిరా నాయన. దడదడ అని ఉడుతుంది నాకు. ఇగో ఇగో అబ్బో, పాముతోని ఒకరిని, అబ్బని అమ్మని ఇది తెలివి చల్లగుండా. ఇక నేను చంపితే ఇక నా చేతులకు మట్టి అంటుకుంటుందా అనుకున్నదో ఏందో మరి. పాపం పాముని తీసుకొచ్చి ఇచ్చి పెట్టిందట. ఇక ఎవరికి అనుమానం రాదు, పాము కలిసి చచ్చిపోయిందని చెప్పి. కానీ నిజం ఊకుంటా అదే, దొరకకుండా ఊకుంటా అది. దొరికింది, ఆల్రెడీ జైల్లో పెట్టిర్రు మేడంని. కానీ ఇంకేమున్నాయా? ఇంకెట్లా చంపనీకి ఏమైనా ఆలోచనలు వచ్చినాయా వీళ్ళకు? అగ్గొగ్గొగ్గో, సిలిండర్లో ఒకరినట. ఈ దొరసానైతే చంపింది, వెనుక సిలిండర్ వైపు మొత్తం కట్ చేసింది, సిలిండర్ ఊక్కింది, ఏర్పడినట్టు మూత ఇట్లా డక్కని బోర్లించింది. ఈ మేడం కూడా దొరికింది. వీళ్ళకి ఎట్లా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి ఐడియా అసలు. అగో మళ్ళీ ఇంకొకటి, అగో మిక్సీలో. అబ్బో, ఇదైతే చాలా దారుణం రా నాయన. మీ కాలు మోగుతా, తల్లి మీకు దండం పెడతా. మీకు ఆలోచనలు ఎట్లా వస్తున్నాయి, ఎవడిస్తుండు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? లేకుంటే ఏమైనా స్కూల్కి ఇట్లా పెట్టుకున్నారా?
భర్తలను చంపబడును, మీ ఆలోచనలు మాకు పంపండి, మేము ట్రైనింగ్ ఇస్తామని చెప్పి పుష్కర స్కూల్ ఓపెన్ చేస్తే ఒక రోజులనే 1,000,000 మంది పోతారట. అంటే గంత దారుణంగా ఉందన్నమాట భర్తల మీద కోపం. అందరిని కాదు, ముందే చెప్పిన, వీడియోకి ముందే దండం పెడతా శనార్థులు అందరికీ, ఎవరిని ఉద్దేశించి కాదు ఇవైతే, చేసే వాళ్ళకు. అంటే భర్తలకు పాపం చేసేటోళ్ళకి ఈ వీడియోలు అర్థమైతుందా? అందరికి కాదండి ఓయ్. ఇక ఈ మిక్సీలేసిన మహారాణి అయితే ఒక్కొక్క చిన్న చిన్న పాటు మిక్సీలేసి రుబ్బి సర్వనాశనం చేసిందట భర్తనట. ఈ ఏం రోగాలు, ఏం పాటలో నాకు అర్థం కాదు పెళ్ళైన తర్వాత. ఆ? అమ్మలారా, ఓ చెల్లెళ్ళారా, మీకు ఒక మాట ముద్దుగా చెప్తున్నా. ఏమన్నా ఉంటే సరే, మీకు పెళ్లి కాక ముందు నుంచి ఈ రోజులలో అయితే నడుస్తున్నాయి. మరి ఈ రోజులలో నడుస్తున్నాయి కదా అని చెప్పి పెళ్ళైన తర్వాత మాత్రం మీ మొగుడు మీకు దేవుడు అనుకోరి, మీ పిల్లలే మీకు మీ రాజ్యం అనుకోరి. అంతే తప్ప లేకుండా చెప్పురి, నేను పలానోడిని ఉంచుకున్నా, పలానోని సారీ యూట్యూబ్లో వాడద్దు కదా, ఓకే అయినా వాడుతున్నా, నేను పలానోనికి ఉంచుకున్నా, నేను వానితోనే పోతా అంటే పంపిస్తారు. ఒరేయ్ మొగుళ్ళు, మీరు కూడా ఒకవేళ పుసుకున నేను ఉంచుకున్నా అంటే పంపిరి. ఉంచుకుంటారు అనుకో, నీకు డ్రమ్మే గతి రో. అర్థమైంది కదా? డ్రమ్ములన్న పెడుతుంది నిన్ను, లేకుంటే కరెంట్ షాక్ అని ఇస్తుంది, లేకుంటే ఇంకొక మేడం పల్పి ఆరెంజ్లో రోజుకు ఒక డ్రాప్ వేసి ఇచ్చిందట, ఒక్కొక్క పాటు పని చేయకుండా. ఇంకా తెలియదు అనుకుంటా మీకు. ఓ మత్తు ఉన్నాయి, మత్తు రకాలుగా చంపిరల్లా. ఇక డ్రమ్ అయిపోయింది కదా, డ్రమ్ అయిపోయింది. మళ్ళా ఏంది, మన పల్పి ఆరెంజ్లో ఒక్కొక్క డ్రాప్ వేసి ఒక్కొక్క పార్ట్ పని చేయకుండా చేసిందట పాపం. దానికి ఏం పోయే కాలము. ఈ అమ్మ చిత్ర విచిత్రాలు తయారవుతున్నాయి ఆయన బ్రహ్మంగారు చెప్పినట్టు. అయ్యా ఇంకొక కాడు ఏమైందంటే తెలుసా, సంపి చిన్న చిన్న కవర్లలో పెట్టి డీ ఫ్రిడ్జ్లో నూకిందట. ఈ అమ్మ చిత్రాలు సల్లగుండా. కెమెరామ్యాన్ ఓ శివయ్య, నువ్వు కూడా పెళ్లి చేసుకుంటున్నావు త్వరలోనే, జాగ్రత్త, ట్రైనింగ్ తీసుకో. ఏం ట్రైనింగ్ తీసుకుంటావా? ఫస్ట్ నుంచి అన్నీ. ఒకవేళ నీకు డౌట్ వస్తే నువ్వు మాత్రం కొండపైన నేను ఫోటో తీస్తా అంటే మాత్రం నిలబడకు. ఇంకోటి, ఇంట్లో డ్రమ్ములు వాడకూరి. ఇంకోటి, ఫస్టు అంటే అందరి గురించి కాదు, మళ్ళీ చెప్తున్నా, మంచి మంచి భార్యలు కూడా ఉన్నారు, చెడ్డ భార్యల గురించి మాత్రమే నేను చెప్తున్నా. మా శివన్న నవ్వుతుండు పాపం, ఎందుకంటే త్వరలోనే ఆయన పెళ్లి చేసుకోలే కదా, అందుకే నవ్వొస్తుంది ఆయనకు. అయ్యా అవ్వలారా, మళ్ళా మళ్ళా మీకు చేతులు జోడించి చెప్తున్నా, పెళ్ళి కాక ముందుకు మీకు 1,00,000 సవాలు ఉండొచ్చు, 1,00,000 సంబంధాలు ఉండొచ్చు, మాకు అనవసరం. మీరే దేవత అనుకొని, మీరే మా ఇంటి దైవం అనుకొని కొంతమంది మొగుళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా. ఒకవేళ చేసుకున్నాక మీకు ఈ దరిద్రపు అలవాటు వచ్చినా ముందే చెప్పురి, నేను నిన్ను విడిచిపెడతా, నువ్వు నాకు విడాకులు ఇయ్యి, నేను వానితోని పోతా అని చెప్పి. కానీ మనసున పెట్టుకొని ప్రియుని తీసుకొచ్చి వీని చంపి నువ్వు జైలుకు పోతే పిల్లలు ఆగం పాలవుతున్నారు. ఏం లాభం? వాడు చస్తే నువ్వు జైలుకు పోతివి, పిల్లలు అనాథలే. ఇదైతే బాగుందా? అందుకే తెలంగాణ రాజుబాయిగా ఒకటి చెప్తున్నా, పెళ్ళి కాక ముందుకు మీరు ఎన్ని ఎదవయసాలు వేసినా, పెళ్ళి కాక ముందుకు మీరు ఎన్ని ఎదవయసాలు వేసినా, పెళ్ళైన తర్వాత భర్తనే దేవుడు, పిల్లలే నా జీవితం అనుకొని జర బతకండి. అర్థమవుతుందా? ఈ వీడియో ద్వారా ప్రపంచంలో ఉన్న అమ్మాయిలకు నేను ఒకటే చెప్తున్నా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పెళ్ళి కాక ముందుకు మీకు 1,00,000 ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత అన్నీ బంద్ చేసుకోరి. భర్తల జీవితాలను ఆగం చేయకండి. వాడు తాగుబోతైతే విడాకులు తీసుకోండి, వాడు తిరుగుబోతైతే విడాకులు తీసుకోండి. భర్త లేకుండా భార్య బతకచ్చు, భార్య లేకుండా భర్త బతకచ్చు, కానీ భార్య భర్తను చంపుడు, భర్త భార్యను చంపుడు, పిల్లలు అనాథలవుడు బాగలేదు. దయచేసి ఇప్పటికైనా ఈ వీడియో ద్వారా మారుతారని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ, నేను మీ తెలంగాణ రాజుబాయిని. మారండి, ఇకనైనా మారి చూపియండి.